సుమారుగా నేను 75 రోజులు జైల్లో ఉన్నాను. ఓకే, తర్వాత నా మీద రకరకాల కేసులు రిజిస్టర్ చేశారు. నా మీద పీడీ యాక్ట్ పెడదామనే ఆలోచన కూడా వచ్చింది. సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఇలాంటి కాంట్రవర్సీ కోర్టు కూడా మళ్ళీ ఇప్పుడు నేను కొంతమంది ఎంతోమంది పెద్దోళ్ళు చేసే తప్పులు నేను చేయదలుచుకోలేను. ఓకే, చాలామంది పెద్దవాళ్ళు తప్పులు చేశారు. ఇప్పుడు నేను ఆ తప్పులు చేయదలుచుకోలేను. కాబట్టి ఈ ఎవ్రీథింగ్ అది దానికి ఒక రోజు వస్తుంది. దానికి తొందరలోనే, అది ఎక్కువ రోజులు కూడా లేదండి, చాలా తొందరలోనే ఈ ఎపిసోడ్కి సంబంధించింది మొత్తం నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎప్పుడు కలిసాము, ఎవరు కలిశారు, ఏ ఎమ్మెల్యే వచ్చారు, ఇంకే ఎమ్మెల్యేతో మాట్లాడాము, ఏ ఉద్దేశంతో మాట్లాడాము, ఈ పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అన్ని విషయాలు చెప్పే టైం తొందరలోనే ఉంది. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాము, కోర్టు పరిధిలోకి రాకుండా మీ హద్దులు మీరకుండా ఎంతవరకు చెప్పాలో అనే ఒక ఆలోచనతో ఆ గ్రాఫ్ వరకే చెప్పండి, అది దాటిపోకండి. ఎందుకంటే ఇంటర్వ్యూ ఉద్దేశం కూడా అదే. అసలు నందకుమార్ అనే వ్యక్తి ఈ ఎపిసోడ్లోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు, స్వామీజీని ఎందుకు తీసుకొచ్చారు, రోహిత్ రెడ్డిని ఎందుకు అటాచ్ చేశాడు, 100 కోట్ల డీల్ జరిగిందా లేదా, అక్కడ మిమ్మల్ని ట్రాప్ చేస్తున్న సీసీ కెమెరాలు రికార్డింగ్, ఈ విషయం మీకు ముందే తెలుసా, పైలట్ రోహిత్ రెడ్డి ఈ రకంగా చేస్తాడని మీకు ఇలాంటి విషయాలు తెలియదండి. ఓకే, నాకు ఇలాంటి విషయాలు తెలియదు. నేను నా మిత్రుడిని నమ్మి నేను వెళ్ళాను అంతే. ఓకే, మిగతా విషయాలన్నీ మీకు జరిగినవన్నీ మీకు తెలుసు. ఆ తర్వాత ఫామ్ హౌస్ తర్వాత ఏ విషయాలు జరిగాయి అన్ని విషయాలు మీకు తెలుసు. నన్ను డిఫేమ్ చేశారు. ఓకే, నా మీద ఒక రకరకాల ముద్రలు వేశారు, రకరకాల కేసులు పెట్టి రకరకాల ముద్రలు వేశారు. కాబట్టి నేను 100%గా నేను నిర్దోషిని, ఎలాంటి తప్పులు చేయలేదు,